ఐవీఎఫ్ సెంటర్లను సంప్రదించే ముందు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. డాక్టర్ల సలహాతోనే ఐవీఎఫ్ పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. పిల్లలు కాకపోవడానికి చిన్న చిన్న సమస్యలే ఉంటాయని, మందులు వాడితే సరిపోతుందన్నారు. కొందరికి మాత్రమే ఐఎఫ్వి అవసరం ఉంటుందని చెప్పారు. ఐఎఫ్వి పద్ధతులు పెళ్లైన తర్వాత ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి లీగల్ కండిషన్స్ ఉంటాయనే అంశాలపై నీలోఫర్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రొఫెసర్ పద్మతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మంది పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ సెంటర్ల బాట పడుతున్నారు. అయితే కొన్ని ఐవీఎఫ్ సెంటర్లో జరిగేటువంటి మోసాలతోని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఏం జరుగుతుంది, ఐవీఎఫ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అది ఇన్ జనరల్గా ఎప్పుడు కపుల్కి అనేది అవసరం ఉంటుంది. మనతో ఈ అంశాలపై మాట్లాడేందుకు నీలోఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాసెస్ అందుబాటులో ఉంది, బట్ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. అయితే ఇదే టైంలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అసలు ఇన్ జనరల్గా ఐవీఎఫ్ అనేది ఏంటిది, అది ఎన్ని రకాలు ఉంటుంది? ఫస్ట్ ఐవీఎఫ్ కన్నా ముందు మనము ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం అండి. ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ఇప్పుడు ఒక కపుల్ అంటే భార్యాభర్తలు 1 సంవత్సరం వరకు కలిసి కాపురం చేసిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కలగకపోతే గనక దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో అప్పుడు 1 year తర్వాత మనము వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే ఫ్యాక్టర్ అంటే ఎక్కడ మనకి ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ అంటే మేల్ ఫ్యాక్టర్ ఉందా, ఫీమేల్ ఫ్యాక్టర్ ఉందా, అంటే అమ్మాయి సైడ్ ఉందా, అబ్బాయి సైడ్ ఉందా అని చూసుకోవడానికి కొన్ని టెస్ట్లు అవి చేసుకుంటాం అనమాట. అంటే సపోజ్ ఓవం ఎగ్ ఫ్యాక్టర్ ఉంది, ఓవం సరిగ్గా లేదు, స్పర్మ్ ఫ్యాక్టర్ ఉంది అంటే మేల్ ఫ్యాక్టర్ ఉంది, తనకి ఇంకేమైనా జబ్బులు ఉన్నాయి, అమ్మాయికి ఇంకేమైనా జబ్బులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసుకుంటాం అనమాట. చిన్న చిన్న సర్వైకల్ ఫ్యాక్టర్ అమ్మాయి సైడ్ చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐయుఐ అంటే జస్ట్ గర్భంలో స్పర్మ్ అనేది ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేయడం అనమాట, దట్ ఈస్ ఐయుఐ అనమాట. ఐవీఎఫ్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ అంటే హస్బెండ్ సైడ్ వచ్చేసి తనకు స్పర్మ్ అసలు చాలా కౌంట్స్ తక్కువ ఉండడము, లేకపోతే పూర్ క్వాలిటీ ఉండడము, లేకపోతే అమ్మాయి సైడ్ ఉన్న ఓవం అంటే ఎగ్ క్వాలిటీ పూర్ ఉండడము, లేకపోతే చాలా తక్కువ ఉండడము, అటువంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఈ ఐవీఎఫ్ అంటే మేము మామూలుగా కామన్గా బయట మాట్లాడుకునేది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం అనమాట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఈజ్ నథింగ్ బట్ ఐవీఎఫ్. దాని ఐవీఎఫ్ని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట ఐవీఎఫ్కి. ఒకటి ఫస్ట్ స్టిమ్యులేషన్ అంటే బాగా ఎక్కువ స్టిమ్యులేషన్ అంటే ఎగ్స్ రావడానికి ఫీమేల్ని స్టిమ్యులేట్ చేస్తారు. దాని తర్వాత ఎగ్ రిట్రీవల్, తర్వాత ఎగ్ కల్చర్, తర్వాత ఎగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంటూ ద యూట్రస్ అంటే అమ్మాయి గర్భంలో ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్ చేయడం అంటే తయారైన ఎంబ్రియోని అంటే మొత్తం టెస్ట్ ట్యూబ్ బేబీ పిండం ఏదైతే తయారైతే ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ద ల్యాబ్ ఆ కల్చర్ని మనం ఆర్టిఫిషియల్గా యూట్రస్లో ఇంప్లాంట్ చేయడాన్ని మనం ఐవీఎఫ్ అంటాం అనమాట. సో ఈ ఇన్ని స్టేజెస్లో ఉంటుంది. సరే, ఈ ఐవీఎఫ్ కూడా మ్యాక్సిమం ఒక 3 to 5 times ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదండి. 2 to 5 lakhs వరకు ఖర్చు అవుతుంది డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని ఒకవేళ 5 మ్యాక్సిమం మనం అయితే 3 అడ్వైజ్ చేస్తాం. 3 ఐవీఎఫ్స్ అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు కన్సీవ్ కాలేకపోయినారు అంటే పిల్లలు కలగలేదు వాళ్ళకి అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ విల్ గో ఫర్ సరోగసీ. యాక్చువల్గా ఇండియాలో నౌ ఇట్ ఈస్ అబాండెడ్. దెర్ ఆర్ స్ట్రిక్ట్ సరోగసీ రూల్స్. ఏఆర్టీ రూల్స్ ప్రకారం సరోగసీ అనేది చాలా తక్కువ సెంటర్స్కి ఉంది పర్మిషన్ ఉన్న సెంటర్స్ మాత్రమే సరోగసీ చేయగలగాలి. సరోగసీ ఏంటి అంటే అద్దె గర్భం అంటే ఏంటి అంటే ఈ భార్యాభర్తలు ఇంకో అమ్మాయి గర్భాన్ని అద్దెకు తీసుకొని అంటే తెలిపేసాం రెంట్ లైక్ అంటే కొంచెం డబ్బులు కట్టేసి ఆ అద్దె గర్భంలో వీళ్ళ యొక్క శిశువును అందులో పెంచి పెరిగిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కొన్ని రూల్స్ ప్రకారము రాసుకొని కాగితాలు అప్పుడు మదర్ ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేయడాన్ని సరోగేసీ అంటారు అనమాట. ఇండియాలో ఈ సరోగేసీ ఇంతకుముందు చాలా ర్యాంపెడ్గా జరిగేది. చాలా ఫారినర్స్ కూడా వచ్చేసి ఇక్కడ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో చీప్ సరోగేసీ, బయట కంట్రీస్లో చాలా కాస్ట్లీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎంకరేజ్డ్. కానీ కొన్ని ఇటువంటి ఇది వ్యాపారంగా ఎప్పుడైతే మారి ఇంకా దీనిపైన లక్షల కోట్లు సంపాదించడం స్టార్ట్ చేశారు అప్పుడు గవర్నమెంట్ దీన్ని సీరియస్ ఇష్యూగా తీసేసుకొని స్ట్రిక్ట్ ఏఆర్టీ రూల్స్ ప్రకారం అంటే త్రూ కోర్ట్ ఒకవేళ పర్మిషన్ ఉంటేనే సరోగసీ చేయాలి. అది కూడా ఓన్లీ రికగ్నైజ్డ్ సెంటర్స్ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు మాత్రమే చేయగలగాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతుల ప్రకారం ఇప్పుడు జనరల్గా చాలా మంది స్పెమ్ డోనర్లని లేకపోతే ఇట్లా కొన్ని జరుగుతున్నాయి. ఎప్పుడు వేరే వాళ్ళ స్పెమ్ కానీ ఎగ్ కానీ అవసరం ఉంటుంది? ఇప్పుడు ఐవీఎఫ్ కోసం మనము చూస్తాం కదండి. ఇప్పుడు సపోజ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరిని చూసినప్పుడు గనక ఒకవేళ హస్బెండ్ గనక
ఫ్యాక్టర్ చాలా పువర్ ఉంది, స్పర్మ్ ఈజ్ వెరీ లో అండ్ ఉన్న స్పర్మ్ కూడా చాలా లో క్వాలిటీ అంటే ఇంకా ఎన్ని ప్రయత్నాలు ట్రీట్మెంట్ చేసినా సర్జరీలు చేసినా అది ఇంప్రూవ్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ డోనర్ స్పర్మ్. డోనర్ స్పర్మ్ అంటే ఆ స్పర్మ్ అంటే వీర్యకణాలు అనేవి దాతలు రక్తదానం చేసినట్ల వీర్యకణాలు కూడా దానం చేసే వాళ్ళు ఉంటారనమాట. ఆ వీర్యకణాల బ్యాంక్ ఉంటుంది, సేమ్ మన బ్లడ్ బ్యాంక్ లాగానే అవి కూడా స్టోర్ చేసుకునే వీర్యకణాల బ్యాంక్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ రిలేటెడ్ టు అంటే మనకు బాగా ఏఆర్టీ సెంటర్స్కి అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర స్పెసిఫైడ్ సర్టిఫైడ్ డోనర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రమే వీర్యకణాలు కలెక్ట్ చేసి ఐవీఎఫ్కి యూజ్ చేస్తారు. ఎగ్ సైడ్ కూడా అట్లా ఉంటుందా? ఎగ్ సైడ్ కూడా సేమ్ అండి, ఎగ్ సైడ్ కూడా సేమ్, కానీ అవి మాత్రం ఇట్లా ల్యాబ్స్ కానీ బ్యాంక్స్ కానీ ఉండవు. ఏఆర్టీ సెంటర్స్లోనే వాళ్ళు స్టోర్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ చూసి ఆ స్టేజ్ని బట్టి దాని ప్రకారం ఐవీఎఫ్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసులో వాళ్ళ స్పెమ్ వాళ్ళ ఎగ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళ స్పెమ్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి సమయంలో లీగల్ ఇష్యూస్ ఏముంటాయి? ఆ బేబీ ఇప్పుడు వీళ్ళేమో మాకు వద్దు అని వీళ్ళు అంటున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎట్లా సార్ట్ అవుట్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారం అయితే మరి అది ఒకవేళ వాళ్లకు ఏమైనా బై మిస్టేక్ జరిగిందా, లేకపోతే ఇట్ ఈస్ ఎ డోనర్ స్పర్మ్ విత్ దేర్ కన్సెంటా, లేకపోతే ఇది ఏమైనా మాల్ ప్రాక్టీసా, ఈ మూడు రూల్ అవుట్ చేసుకోవాలండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు కన్సెంట్తోనే ఇచ్చుంటే కనుక డోనర్ స్పర్మ్ ఐవీఎఫ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ కన్సెంట్ లేదంటే మళ్ళీ మాల్ ప్రాక్టీసో లేకపోతే బై మిస్టేకో అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అన్ని ఒక దగ్గర కల్చర్ చేస్తాం కదండి, ఒక నంబర్ ఏమైనా మిస్టేక్ అయ్యి కూడా సపోజ్ ఇది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఛాన్స్ ఉంటుందండి మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ల్యాబ్లో ఇప్పుడు సపోజ్ లోడ్ ఎక్కువ ఉంది, V2 U1 U2 అట్లా, సపోజ్ ఈ V1 ఆమెకి U1 అట్లా ఏదో లేబుల్ మిస్టేక్ జరగడం వల్ల కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా రేర్గా జరుగుతాయి. ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్గా లేబుల్గా ట్రైన్డ్ స్టాఫే చేస్తారు కాబట్టి తప్పులు జరిగే అవకాశాలు 0.01% మాత్రమే. చాలా మంది ఈ ఐవీఎఫ్ సెంటర్లకి ఈ మధ్యతరగతి కానీ పేదలు కూడా చాలా శక్తి మించి అప్పులు చేసి కూడా చాలా మంది వీటికి వస్తారు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు మీరు? ఫస్ట్ మీ బేసిక్ గైనకాలజిస్ట్ దగ్గర ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. డైరెక్ట్ మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని ఎవరో ఒక బ్రోకర్ని పట్టుకొని ఆ సెంటర్ ఈ సెంటర్కి వెళ్ళకుండా మీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. తను వర్కప్ చేస్తారు, మీ వర్కప్ అంతా కరెక్ట్గా చేసి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. మీ చుట్టాల మాటనో పక్కింటోళ్ళ మాటనో వాళ్ళ మాట వినేసి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ఇదైతే నేను చెప్పగలను. చూసారు కదండి, అంటే ఎవరో చెప్పారని చెప్పి మీకు మీరు డెసిషన్ తీసుకోకుండా ముందు డాక్టర్ సహాయంతో మాత్రమే ముందుకు వెళ్తే బాగుంటుంది, లేదంటే ఇట్లాంటి మోసాల బారిన పడాల్సి వస్తుందని చెప్పి డాక్టర్ పద్మ గారు చెప్తారు.